ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. హలో స్టూడెంట్స్, క్వశ్చన్ చదువుదాం. సో క్వశ్చన్ చూస్తే ద సమ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ టూ ఫోర్సెస్ యాక్టింగ్ ఎట్ అ పాయింట్ ఈజ్ 16 న్యూటన్స్ అని చెప్పేసి అన్నాడు. ఓకే, అండ్ దెన్ మనకేంటంటే ఇఫ్ ద రిజల్టెంట్ ఈజ్ నార్మల్ టు ద స్మాలర్ ఫోర్స్ అండ్ హ్యాస్ అ మ్యాగ్నిట్యూడ్ 8 న్యూటన్స్ దెన్ ద ఫోర్సెస్ ఆర్ అని చెప్పేసి అన్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ కన్సిడర్ టూ ఫోర్సెస్ స్టూడెంట్స్. ఓకే, సో ఒకటి చిన్న ఫోర్స్, ఒకటి పెద్ద ఫోర్స్, F1 అండ్ F2 అనుకుంటాను, లేదా F1 బార్ F2 బార్. Their resultant are F1 and F2 such that మనకి F1 greater than F2. అయితే మనకి ఏమన్నాడు, sum of magnitudes of two forces is 16 newtons. Sum of their magnitudes అంటే F1 plus F2 వాల్యూ అనేది నాకు 16 న్యూటన్స్ అనమాట. అండ్ దాని రిజల్టెంట్ F1 అండ్ F2 రెండిటి రిజల్టెంట్ ఎలా ఉంది అంటే ఇట్ ఈస్ నార్మల్ టు ద స్మాలర్ ఫోర్స్ అని చెప్పేసి అన్నాడు. సో వెక్టార్ రిప్రజెంటేషన్లో ఒకవేళ చూసుకున్నట్లయితే లెట్ మీ డ్రా F1. సో లెట్ దిస్ బి F1. ఓకే, స్మాల్ ఫోర్స్, సారీ F1 అనేది మనకి లార్జర్ ఫోర్స్ కదా. సో మనకి ఏంటంటే ఇక్కడ ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు స్మాల్ ఫోర్స్ అన్నాడు కాబట్టి దిస్ ఇస్ F2 అనుకుంటాను. అండ్ F1 అనేది నేను డ్రా చేసుకున్నట్లయితే సో F1 మస్ట్ డెఫినెట్లీ బీ అట్ సమ్ ఆబ్ట్యూస్ యాంగిల్. ఎందుకంటే ఈ రెండిటి రిజల్టెంటే మనకి స్మాలర్ ఫోర్స్తో 90 చేస్తుంది. సో డెఫినెట్లీ F2 అనేది ఇట్ మస్ట్ మేక్ సమ్ యాంగిల్ గ్రేటర్ దాన్ 90. ఓకే, సో ఈ రెండిటి రిజల్టెంట్ ఏదైతే ఉందో the resultant is making an angle 90 degrees with smaller force అనమాట. ఓకే, సో దిస్ ఇస్ రిజల్టెంట్ R అని చెప్పేసి అనుకుంటాను. ఓకే స్టూడెంట్స్, సో ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ 90 degrees విత్ స్మాలర్ ఫోర్స్ F2. ఓకే, సో నేనేంటంటే స్టూడెంట్స్ ఇప్పుడు ఓకే, సో వాట్ డు ఐ నీడ్ ద ఫోర్సెస్. నాకు రెండు ఫోర్సెస్ అనేవి కావాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ వచ్చేసి నేను టీటా అని చెప్పేసి అనుకున్నాను. సో లెట్ దిస్ యాంగిల్ బి టీటా. సో అప్పుడు ఐ కెన్ రీడ్రా దిస్ లైక్. ఓకే, సో దీన్నే మళ్ళీ నేను ఎలా డ్రా చేస్తాను అంటే సో F2 నుంచి ప్యారలల్ టు సో ఇది F1 అనమాట యాక్చువల్లీ. ఓకే, సో దిస్ ఇస్ F1 కదా. ఓకే స్టూడెంట్స్, సో ఇది నాకు F1. సో F1 వెక్టార్ ఏదైతే ఉందో అబౌట్ దిస్ పాయింట్ ఉంది, దాన్ని అబౌట్ దిస్ పాయింట్ డ్రా చేసుకున్నాను. such that this is F2, this is nothing but resultant R. And sorry, ఇది మళ్ళీ ఇది F1. ఓకే, ఇది F1, ఇది resultant R and ఇది F2. So because this angle is nothing but theta and F1 రెండు parallel కాబట్టి this is also theta. ఓకే, సో ఇందులోంచి స్టూడెంట్స్ ఓకే, ఇందులో నుంచి నాకేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ సే సమ్ వాల్యూస్. ఓకే, సో లెట్ మీ సే సమ్ వాల్యూ లైక్ మనకేంటంటే ఇందులోంచి F1 అండ్ F2 వాల్యూస్ అనేవి ఇండివిజువల్గా కావాలి. సో F1 ప్లస్ F2 వాల్యూ అనేది నాకు 16 న్యూటన్స్ అని ఉంది. F1 ప్లస్ F2 వాల్యూ అనేది 16 న్యూటన్స్ అని చెప్పేసి ఉంది. ఓకే, సో అండ్ రిజల్టెంట్ R వచ్చేసి నాకు 8 న్యూటన్స్ అని చెప్పేసి అన్నాడు. రిజల్టెంట్ R ఈజ్ నథింగ్ బట్ 8 న్యూటన్స్. సో ఇక్కడ క్లియర్గా మనం చూసినట్లయితే నాకు ఏంటంటే F1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓకే, సో F1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు R స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్ అనమాట. ఎలా మనకి ఫ్రమ్ పైథాగోరియన్ థీరం. ఓకే, సో దెర్ఫోర్ నాకు ఇందులోంచి F1 ప్లేస్లో లెట్ మీ సబ్స్టిట్యూట్ F1 ఈజ్ ఈక్వల్స్ టు 16 మైనస్ F2. సో లెట్ మీ సబ్స్టిట్యూట్ దాట్. సో 16 మైనస్ F2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు R వాల్యూ. R అనేది రిజల్టెంట్ అండ్ ఆ రిజల్టెంట్ అనేది 8 న్యూటన్స్ ఇచ్చారని చెప్పేసి తెలుసు. సో ఇట్ ఈస్ 8 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్. సో లెట్ మీ ఎక్స్పాండ్ ఇట్. ఓకే, సో అప్పుడు నాకు 16 స్క్వేర్ దట్ ఈస్ 256 minus 2 into 16 into F2 that is minus 32 F2 plus F2 square is equals to 8 square 64 plus F2 square వస్తుంది. F2 square cancel. సో ఈ minus 32 F2 ఇటు 64 ఏదైతే ఉందో అది అటు. ఓకే, అప్పుడు నాకు 32 F2 is equals to 256 minus 64 వస్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ F2 is equals to సో 256 మైనస్ 64 చేసినట్లయితే 192 వస్తుందన్నమాట.
సో ఇట్ ఈస్ బేసికలీ 192/32. ఓకే, సో 192/32 చేసినట్లయితే 32 1s and 32 6. సో F2 వాల్యూ అనేది నాకు 6 న్యూటన్స్ వచ్చింది స్టూడెంట్స్. అండ్ F1 ఈజ్ నథింగ్ బట్ 16 మైనస్ F2. సో F1 వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 16 మైనస్ 6. సో F1 వాల్యూ వచ్చేసి నాకు 10 న్యూటన్స్ అనమాట. Therefore the required forces are 10 newtons and 6 newtons.